వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. తెలంగాణ అటవీ పర్యావరణం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు బిగ్ షాక్ తగిలింది. ఆమె వద్ద ఆన్ స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుమంత్ పై ప్రభుత్వం వేటు వేసింది. విధుల నుంచి ఆయన తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొండ సురేఖ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 17వ తేదీన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా సుమంత్ జాయిన్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్ 16వ తేదీ నాటికి ఆయన కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం 13,429 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపనలు, మరికొన్నింటికి ప్రారంభోత్సవాలు చేయనుండగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో పాటు విద్యుత్తు, పారిశ్రామిక కేంద్రాల్లో కూడా ఇందులో ఉన్నాయి. ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయగా ఇందుకోసం మంత్రుల కమిటీని చంద్రబాబు నాయుడు నియమించారు. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని తమ్మళ్లపల్లెలో ఎక్సైజ్ శాఖ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ములకల చెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్తో పాటు పలు రికార్డులను సిట్ అధికారులకు ములకల చెరువు ఎక్సైజ్ అధికారులు అందజేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాలు, సీజ్ చేసిన సెల్ ఫోన్లు, ఇతర రికార్డులను విజయవాడకు పంపారు. అయితే ఇప్పటి వరకు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసిన 10 మందిని కస్టడీ ఇవ్వాలని వేసిన పిటిషన్పై నేడు కోర్టు విచారణ చేయనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెలుగు చూసిన దొంగోట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని అసలు దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో దొంగోట్లతో దొడ్డిదారిన కాంగ్రెస్ గెలవాలనుకుంటుందని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో దొంగోట్ల నమోదుపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దొంగోట్లపై ఎన్నికల కమిషన్కు ఆధారాలు ఇచ్చి చర్యలు తీసుకోమని కోరితే 24 గంటలైనా ఇప్పటి వరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ కోరినా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదని మండిపడ్డారు. ఇదెక్కడ ఎన్నిక అని న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ సహా కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 18 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాగల 3 రోజులు ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత ఉపసంహరించుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల మధ్య ఉండొచ్చని చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టున్నారు. దీపావళి తర్వాత జిల్లాల యాత్రను కవిత ప్రారంభించనున్నట్లు, సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత యాత్ర చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తన యాత్రకు సంబంధించిన పోస్టర్ను కవిత విడుదల చేయనున్నారు. అయితే కవిత చేపట్టబోయే యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జపాన్ దేశంలో ఇటీవల భారీ సంఖ్యలో ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు జపాన్లోని ఆసుపత్రుల్లోని రోగులతో నిండిపోయి పాఠశాలలు, మార్కెట్లు మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ ఫ్లూ వ్యాప్తి జపాన్ దేశంలో కోవిడ్-19 తరహా పరిస్థితులను తలపిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారు ఫ్లూ బారిన పడుతున్నారు. లాక్డౌన్ విధించేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో పారదర్శకతను పెంచే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సోషల్ మీడియా, వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రతి ప్రకటనకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేస్తూ ఈసీ నూతన ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్, జమ్మూ కాశ్మీర్తో పాటు 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రకటనల కంటెంట్ను పరిశీలించి అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగించడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వివాదంగా యుద్ధాన్ని అభివర్ణించారు. పుతిన్తో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, బహుశా ఇప్పటికే అలాగే ఉన్నాయని చెప్పుకొచ్చారు. పుతిన్ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో నాకు తెలియదని, కానీ యుద్ధం అంత మంచిది కాదని అన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4 సంవత్సరాలుగా జరుగుతుందని, యుద్ధం వారంలోనే పూర్తవాల్సి ఉందని, రష్యా 1.50 లక్షల మంది సైనికులను కోల్పోయిందని అన్నారు. మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని కొందరు రెడ్లు లాబింగ్ చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుండబద్దలు కొట్టారు. తాము ఏది చేసినా నేరుగా పార్టీ అధిష్టానానికి చేస్తామని తేల్చెప్పారు. తన శాఖలో ఏది జరిగినా తనకు, తన కార్యదర్శికి నోటీసుల్లో ఉండాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. మంగళవారం వరంగల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో సురేఖ పాల్గొన్నారు. మేడారం పనుల విషయంలో మంత్రుల అభిప్రాయ భేదాలు రావడం, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సురేఖ సహా మరో మంత్రి సీతక్క పీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేశారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంగు ఆర్భాటాలు ఏవీ తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారని, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. ఈ నెల 19న మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పే న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.